హలో ఎవరివన్, నేను జాకిర్ హుసేన్. నేపాల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తలు నెలకొన్నాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోయిన కొంతమంది తెలుగు ప్రజల్ని నారా లోకేష్ గారు తీసుకురావడం జరిగింది. అది కూడా స్పెషల్ ఏరోప్లాన్ వేసి. సో ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. వెల్కమ్ చెప్పేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగా ఇప్పుడు నారా లోకేష్ గారు వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి సార్. ఏం చెప్తారు? జనరల్గా పొలిటీషియన్ అనే వాళ్ళకి సేవాభావం ఉండాలి, స్పందించే గుణం ఉండాలి. ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చేటువంటి వాళ్ళే లీడరు. ఇప్పుడు నేపాల్లో తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? నేపాల్లో రాజకీయపరమైన అనిశ్చితి వచ్చింది. అక్కడ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అక్కడ ఉండేటువంటి లీడర్స్ని వెంటబడి కొడుతూ ఉన్నారు. సో దాంతో అక్కడ ప్రభుత్వం పడిపోయింది. ప్రైమ్ మినిస్టర్ని కూడా ఎమ్మడిబడి కొట్టారు, హోమ్ మినిస్టర్ని కొట్టారు, ఎవరు దొరికితే వాళ్ళని పొలిటీషియన్స్ కొట్టారు, అవినీతి పనులు ఉండే అధికారులను కొట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇమీడియట్గా ఆలోచించింది ఎవరు? లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు ఆలోచించి ఆయన అనంతపురం సభకు కూడా వెళ్లకుండా, అనంతపురం సూపర్ 6 సూపర్ హిట్ సభకు కూడా వెళ్లకుండా ఆర్టీజీఎస్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి నేపాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళతోటి వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యం చెప్తూ, ఏం కాదు మేము ఉన్నాం, మిమ్మల్ని సురక్షితంగా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి ఆయన అక్కడే కూర్చొని మానిటర్ చేశారు. ఎక్కడెక్కడ మానిటర్ చేశారు? ఢిల్లీలో ఉండేటువంటి ఏపీ భవన్లో ఒక హెల్ప్ లైన్ పెట్టి అక్కడి నుంచి నేపాల్లో ఉండేటువంటి భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతూ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రత్యేక ఫ్లైట్లను అక్కడికి పంపించి అక్కడి నుంచి దాదాపు 230 మంది పైగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళని ఆయన సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. ఆయన పంపించినటువంటి విమానం అని చెప్పేసి నేను చెప్పడం కాదు, ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నందువల్ల ప్రత్యేకమైనటువంటి విమానాన్ని పంపించారు అక్కడికి, నేపాల్కి. దానికి కారణం లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకోవటం, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవటం. సో దానికి సంబంధించి ఆ ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా, ఆ అనౌన్స్మెంట్ ఇదిగోండి వినండి. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. అక్కడి నుంచి ఇక్కడ అది ఎలా చేయగలిగారు? అక్కడ పంపించినప్పుడు అక్కడ ఇక కఠ్మండులో ఓకే, అక్కడ ఉండేటువంటి వాళ్ళని, తర్వాత కొన్ని నేపాల్లో ఉండేటువంటి ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేయటువంటి అంత ఈజీ కాదు కదా, ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారనేది ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు కదా. దానికి సంబంధించిన డేటా తీసుకోవాలి కదా. డేటా తీసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి వీడియో కాల్లో మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి విమానం పంపించి వాళ్ళని తిరిగి తీసుకొస్తున్నటువంటి క్రమంలో అనౌన్స్మెంట్ అది. వాళ్ళని తీసుకొని వచ్చి నేరుగా వైజాగ్ తీసుకొస్తున్నారు, కొంతమందిని విజయవాడ తీసుకొస్తున్నారు. 2 ప్రత్యేకమైనటువంటి విమానాలు పంపించారు, తీసుకొస్తున్నారు. సో ఇదంతా ఏదో మనం చెప్పినంత ఈజీగా కాదు ఇది. దీని టెక్నాలజీని ఉపయోగించారు, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి రిలేషన్స్ని ఉపయోగించారు. సార్ అక్కడ ఉండే వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలనుకుంటారు కదా. అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడారు. అక్కడ అమెరికాలో, నేపాల్లో భారత రాయబారి కార్యాలయం ఉంటుంది కదా. ప్రతి దేశంలో భారత రాయబారి కార్యాలయం ఉంటుంది. ఈ భారత రాయబారి కార్యాలయానికి ఈ దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. అలా దాన్ని సేకరించుకొని ఆ డేటా ఎవరెవరు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ సేకరించుకొని వీళ్ళే కాంటాక్ట్ అయ్యి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి, ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనం అనౌన్స్ చేయొచ్చు. దీంట్లో అనౌన్స్ ఆల్రెడీ ఉంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేసినా, లేదా వీళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఈ మొత్తం దాదాపు 24 hours పైగా లోకేష్ గారు అక్కడే కూర్చొని ఆయన మానిటర్ చేశారు. సో ఎవరికైనా సరే ఇబ్బంది వస్తే తానున్నానని చెప్పి ముందు ఉంటుంది.
ఆయన ముందుంటారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ వరదల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. అలాగే ఐఐటి స్టూడెంట్స్కి ఇబ్బంది అయితే నేనున్నానని చెప్పేసి ఆయన చేయటం జరిగింది. ఈ మధ్య దివ్యాంగులకి ప్రాబ్లం వస్తే అది చేశారు. సో ఇలాంటి ఇష్యూస్లో ఆయన స్పందిస్తున్నారు. అదే ప్రధానంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే స్పందించే గుణం, సేవ చేసేటువంటి గుణం. అందుకే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాంలో ఏం చెప్పారు, మీరు ఎమ్మెల్యేలోనో మంత్రులనో ఎంపీలనో మీరు గర్వపడద్దు, గర్వానికి పోవద్దు, అహంకారానికి పోవద్దు. మీరు ఫస్ట్ మీ మైండ్లో ప్రజాసేవకులు అని చెప్పి మీరు గుర్తించుకోండి, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చారని చెప్పి మీరు గుర్తించుకోండి, అంతే తప్ప ప్రజల మీద మీ దర్పం ప్రదర్శించడానికి కాదు అని చెప్పేసి అనంతపురం సభలో చాలా క్లియర్గా చెప్పారు. సార్, నారా లోకేష్ గారు ఇంత ఎమర్జెన్సీగా అంటే ఇంత త్వరగా ఈ ఆలోచన అసలు నిజంగా ఎలా చూడదు సార్? నిజంగా దానికి కారణం అదే, సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. నీకు ఆలోచన లేనప్పుడు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన లేనప్పుడు రాజకీయాల్లోకి వచ్చి నేను దోచుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో వచ్చినప్పుడు ఇలాంటివి రావు. ప్రజలకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, తాను అందుకే రాజకీయాల్లోకి వచ్చాను అనేటువంటి భావించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మొత్తం 40 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ప్రజాసేవకే అంకితం అయిపోయింది ఆయన జీవితం. అందుకే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజా సమస్యలను వింటూ ఉంటారు, వాటికి పరిష్కారం చూపుతూ ఉంటారు. ఆయన అదే పనిలో ఉంటారు. ఆయన ఒక్కరోజు కూడా నాకు తెలిసినంత వరకు అసలు ప్రజలతోటి దూరంగా ఉన్నటువంటి రోజే లేదు. ఏదో ఒక రకంగా ప్రజలతోటి ఆయన కరోనా సమయంలో కూడా ప్రజలతోటి ఫోన్లోనో లేకపోతే ఇతరతర మార్గాల ద్వారా టచ్లోనే ఉండేవాళ్ళు. సో కాబట్టి అది ఉండాలి, అది లోకేష్ గారికి ఉందని చెప్పి ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాము అది పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం. అది ప్రజల్లోకి ఈ 15 నెలల్లో పరిపాలన ఎలా ఉందో తీసుకెళ్లేటువంటి ప్రోగ్రాం. అక్కడికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్తే నేపాల్లో ప్రాణభయంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టిన తర్వాత కొన్ని గంటలకి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అక్కడ తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ పెట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరొకరు ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ట్రెండ్ సెట్టర్ అనే వాళ్ళు ఎవరు ఉండాలి కదా, ట్రెండ్ సెట్ చేస్తారంట. అలా ట్రెండ్ సెట్ చేసే వాళ్ళలో లోకేష్ గారు ఉంటారు. ట్రెండ్ కోసమనే కాదు, ఆయనకి సమాజ సేవ చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. స్టూడెంట్స్కి ఇబ్బంది అయినా లేదంటే ఇతర ఏదన్నా ఇబ్బందులు కలిగినా చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో రెస్పాండ్ అయ్యారు కదా, ఆయన రెస్పాండ్ అయ్యి సమస్యలను పరిష్కరించారు కదా. విదేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్లో ఉండేటువంటి కొంతమంది గల్ఫ్ కార్మికుల్ని అక్కడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకొచ్చారు సురక్షితంగా. సో కాబట్టి ఇదంతా కూడా లోకేష్ గారిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎలాంటి వాడు అని చెప్పి మనం భావించడానికి ఇలాంటి ఎపిసోడ్స్ను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.